మీ అందరికి ఒక విషయం తెలుసా? ఏంది భయ్ ఆ విషయం చెప్పకుండా విషయం తెలుసా అంటావు ఏంది అనమాకు. ఎందుకంటే నేను చెప్తున్నా, జాగ్రత్తగా విను. మనకి క్రికెట్లో సౌత్ ఆఫ్రికన్ టీం ఉంది కదా, ఈ సౌత్ ఆఫ్రికన్ టీంలో స్పిన్నర్స్ కూడా ఉంటారు కదా. ఈ స్పిన్నర్స్లో ఇప్పటి వరకు టెస్ట్ క్రికెట్లో 200 అబోవ్ వికెట్స్ తీసిన స్పిన్నర్ ఎవరో నీకు తెలుసా? సో నాకు తెలిసి అయితే ఎవరికి కూడా ఈ ఆన్సర్ తెలిసి ఉండదు. ఎందుకంటే సౌత్ ఆఫ్రికన్ క్రికెట్ స్పిన్నర్స్లో ఇప్పటివరకు ఏ స్పిన్నర్ కూడా టెస్ట్లో 200 వికెట్స్ తీసిన సందర్భం లేదు. అయితే మరి ఇప్పుడు వచ్చేసరికి వాళ్ళకి సౌత్ ఆఫ్రికాకి అలాగే జింబాబ్వే మధ్య టెస్ట్ సిరీస్ జరుగుతుంది కదా. ఈ టెస్ట్ సిరీస్లో జింబాబ్వే కెప్టెన్ అయిన ఎర్విన్ వికెట్ తీసి ఒక స్పిన్నర్ 200 వికెట్ తీసిన ఏకైక సౌత్ ఆఫ్రికన్ స్పిన్నర్గా ఒక చరిత్ర క్రియేట్ చేశాడు. సో అతను ఎవరో కాదు, కేశవ్ మహారాజ్. సో మరి కేశవ్ మహారాజ్ 200 వికెట్ తీశాడు. మరి అతనికి దగ్గరలోకి ఎవరైనా వచ్చిన స్పిన్నర్లు ఉన్నారా భయ్ అంటే, సో వాళ్ళ గురించి చెప్తున్నా విను. మనకి సెకండ్ ప్లేస్లో వచ్చేసరికి టేఫీల్డ్. సో అతను చూసుకుంటే ఇప్పటివరకు 170 వికెట్ తీశాడు. అంటే ఇంకో 30 తీసినట్టయితే 200 చేరుకునేవాడు, జస్ట్ మిస్ అయ్యాడు. సో దాని తర్వాత పాల్ ఆడమ్స్. సో అతను ఏకంగా 134 వికెట్స్ తీశాడు అనమాట. సో దాని తర్వాత పాల్ హ్యారిస్, అతను చూసుకుంటే 103 వికెట్స్ తీసుకున్నాడు. సో దాని తర్వాత నిక్కీ బోయే, అతను కేవలం 100 వికెట్స్ తీసుకొని అతను 5th ప్లేస్లో అయితే ఉండటం జరిగింది. సో మరి దీని తర్వాత ఫాస్ట్ బౌలర్లో ఎవరైనా తీసుకున్నారు భయ అంటే, సో ఉన్నారు. సో వాళ్ళ గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడదాం, ఓకేనా?